నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని మండిపడ్డ హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. హనుమత్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ, హిందూ సమాజానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించబడనున్న మహాశోభాయాత్రలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శోభాయాత్ర మన హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ప్రారంభమయ్యే హనుమాన్ మహాశోభయాత్రలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎమ్మెల్యే బోండా ఉమా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, మన సంప్రదాయాలు, మన పండుగలు, మన సంస్కృతి కాపాడుకోవడం ప్రతి హిందువుని బాధ్యత అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతోనే దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందన్నారు. హనుమంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. తాను కూడా ప్రతి సంవత్సరంలాగానే ఈ కార్యక్రమంలో పాల్గొంటానని, ప్రజలందరూ కుటుంబ సమేతంగా వచ్చి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి, హిందూ సమాజం మొత్తానికి కూడా హృదయపూర్వక హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ హనుమత్ జయంతి పండుగ ప్రతి సంవత్సరం లాగానే అత్యంత వైభవంగా మనందరం కూడా చేసుకుంటూ అనేది ఆనవాయితీ. విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి శోభాయాత్ర, ఆ రోజు జై శ్రీరామ్ అనుకుంటా ప్రతి వీధి, ప్రతి ఇంట్లో టచ్ అయ్యే విధంగా ప్రధానమైన కూడళ్లలో మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన పండగ, మన శ్రీరామచంద్రమూర్తి, మనందరం కూడా దాన్ని బాధ్యత తీసుకోవాలి. రేపు 12వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకి జరగబోతున్నటువంటి బీఆర్టీఎస్లో మొదలు కాబోతున్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో జరగబోయే శోభాయాత్రకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలి. ఇది మన అందరి బాధ్యత. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులతోనే ఈ దేశం ముందుకెళ్తా ఉంది, ఈ దేశం నడుస్తూ ఉంది. మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క విషయాలన్నింటిని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి హనుమత్ జయంతి సందర్భంగా ఆ హనుమంత స్వామి వారిని ప్రార్థిస్తూ చేయాలని కోరుకుంటూ, మీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొంటా, రేపు కూడా పాల్గొంటా. అందరినీ కూడా దీనికి ఇన్వైట్ చేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందించారు. పట్టుదల, ప్రణాళికతో పాటు మంచి సమయ స్ఫూర్తితో మరెన్నో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ మరింత బలోపేతమైందని, విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలతో రాణించారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 580కి పైగా మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, వారు విద్య అభ్యసించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్ ఆర్లగడ్డ ఫంక్షన్ హాల్ వరకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలోని స్కూల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. వారిలో 380కి పైగా మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులను ఎంపిక చేసి సత్కరించామని తెలిపారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో వీరంతా ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ ఆకాంక్షించారు. భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక వ్యక్తికి చిత్తశుద్ధితో ఒక పని చేయాలని సంకల్పించి, ఆ సంకల్పం తర్వాత పొందే ఫలితాలు, ఉదాహరణ ఏదైనా తీసుకోవాలంటే ఇవాళ 10వ తరగతి పిల్లల ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్లో ఏ విధంగా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారో
అది ఒక ఉదాహరణని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి సంకల్పం నారా లోకేష్ బాబు గారి ద్వారా ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఏది ఏమైనా ప్రభుత్వ స్కూల్స్లో నో వేకెన్సీ అన్న తర్వాతే ప్రైవేట్ స్కూల్లో చేరే ఆలోచన పిల్లలకు రావాలని చెప్పి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఎంతో శ్రమించి ప్రత్యేకంగా 100 రోజుల ప్రోగ్రాం పెట్టి పిల్లల్ని తర్ఫీదిచ్చి ఇవాళ ఉన్నత మార్కులు తెచ్చుకొని పేపర్లో పెద్ద పెద్ద ఎడిటింగులతో ప్రభుత్వ స్కూల్స్లో టాప్ మెరిట్ అని చెప్పి వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం, చిత్తశుద్ధి. దానిలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు దానికి క్రియ ద్వారా ఆయన సాధించిన ఘనత. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించిన విద్యార్థులందరినీ కూడా ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు వారందరినీ కూడా సన్మానించుకోవటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇవాళ. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా మరి ఆ రోజున డిఎస్సి ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాని మీద సంతకం పెట్టడం 16,000 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేయటం, మరి ఆయన ఎన్నో విద్యలో సంస్కరణలు తీసుకురావటమే కాకుండా ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేయటం ద్వారా నాణ్యమైన అదేవిధంగా మరి ఈ రోజున ప్లానింగ్ చక్కటి ప్రణాళికని ఏర్పాటు చేయటం ద్వారా ఇంత చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించటం. మరి 10th క్లాస్ ఉత్తీర్ణత అంటే రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మరి పేపర్లన్నింటిలో కూడా సగర్వంగా నిలబడి అని మరి అంతకుముందు గత సంవత్సరాల్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో 1 అనే ఒక చోట మరి ఈ సంవత్సరం మాత్రం సగర్వంగా నిలబడి మన ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డలంతా కూడా ఇవాళ వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటే రాష్ట్రంలోని ప్రజలందరి మనసు ఉప్పొంగింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్స్ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశంగా నిలుస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస అన్నారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఎక్స్పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని విజయవాడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీఐహెచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టెక్స్టిక్స్ 2026 ఎక్స్పోను కలెక్టర్ లక్ష్మీసా, ఆర్టీఐహెచ్ సీఈఓ జి కృష్ణన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ స్థానిక స్థాయిలో పుట్టుకొచ్చే ఆవిష్కరణలకు సరైన మార్గదర్శకత్వం, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక సహకారం లభిస్తే అవి అంతర్జాతీయ స్థాయికి ఎదగగలవన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా ఈ తరహా వేదికలు దోహదపడతాయని తెలిపారు. ఎక్స్పోలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు, మహిళా సాధికారత వంటి విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్టప్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయని, సాంకేతికతను సామాన్య ప్రజల జీవితాలతో అనుసంధానం చేస్తూ యువత రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయన్నారు. జిల్లాలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. సోమవారం పెనంలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6,000 మంది పోలీసులను భర్తీ చేశారని అన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6,000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెబుతూ ఎస్పీ, ఐజీని హోంమంత్రి అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందిని అనిత అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఇంతమంది అన్నదమ్ములకి, ఇంతమంది ప్రజలకి ఆడబిడ్డనై ఉండటం నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా
ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక మంచి కార్యక్రమం కంకిపాడు పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి చాలా సందర్భాలు మా ఎస్పీ గారు అమ్మ కంకిపాడు పోలీస్ స్టేషన్ అయిపోతుంది, మనం ఓపెనింగ్ పెట్టుకోవాలి అంటే నిజంగా వాళ్ళని కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అమ్మ నాకు అయిపోతున్నాయి, ముహూర్తాలు అయిపోతున్నాయి, మంచి రోజులు ఓపెన్ చేయాలి. సాధారణంగా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అంటే మా డేట్లు తీసుకొని మంచి రోజు అమావాస్య పౌర్ణమ సంబంధాలు ఉండవు. మేము ఏదైనా డేట్ ఇస్తే ఆ డేట్కి పెట్టేసుకుంటారు. కానీ అన్ని సాంప్రదాయాల్ని కూడా ముందుకు తీసుకొచ్చుకొని మంచి రోజు పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఎటువంటి క్రైమ్ ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఎఫ్ఐఆర్లు కూడా నోట్ అవ్వకూడదు. అంటే తక్కువ క్రైమ్ జరగాలి. ఎఫ్ఐఆర్ నోట్ అవ్వలేదంటే మా సోదరులు ఇంకోలా రాస్తారు. కాబట్టి అలా కాకుండా మంచిగా జరగాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ముహూర్తంలో ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఎస్పీ గారికి, ఐసీ గారికి, ముఖ్యంగా మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి తనకి ఎన్ని పనులు ఉన్నా కూడా కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ కి తన సర్వీసెస్ ఎప్పుడు ఉంటాయి, నేను ఎప్పుడు కూడా అండగా నిలబడతానని ఎప్పుడు కూడా ముందుండే మీ అందరి అభిమానం మంత్రి గారు, మా సోదరుడు కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ 6వ డివిజన్ పరిధిలోని కొండ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వే జరుగుతోందని టీడీపీ 6వ డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ తెలిపారు. 2000 కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 1500 మంది నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 10 ఏళ్ల కృషితో ఈ ప్రాంత వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందుతున్నాయని ఆయన వివరించారు. ఇళ్ల పట్టాల విషయంలో కొన్ని విపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. మిగిలిన వారు కూడా అన్ని ఆధారాలతో సర్వే అధికారులను కలవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో కొండ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పిందని టీడీపీ నేత 6వ డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్ తెలిపారు. ఈ మేరకు విశాలాంధ్ర రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని శివనాథ్ కృషి కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొండ ప్రాంత వాసుల ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 6వ డివిజన్లో ఇప్పటికే ఇళ్ల పట్టాల మంజూరుకు సర్వే ప్రారంభమైందని చెప్పారు. డివిజన్లో 2000 మంది లబ్ధిదారులు ఉండగా 1500 ఇళ్లు సర్వే జరిగాయని, ఇంకా 500 ఇళ్లు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. తమ స్థలానికి చెందిన పూర్వ పట్టాలు, స్థలం చేతులు మారిన వివరాల డాక్యుమెంట్లు, ప్రస్తుత ఇంటి పన్ను రసీదు, నీటి పన్ను రసీదు, కరెంటు బిల్లు, ఇంటి ఫోటో, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు సమర్పించాలని తెలిపారు. బయట పనులకు వెళ్లేవారు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ పత్రాలు ఇచ్చి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు వారికి సహకరించి ఈ పత్రాలు సిద్ధంగా ఉంచితే సర్వే పని త్వరితగతిన పూర్తవుతుందని, తద్వారా ఇళ్ల పట్టాల మంజూరు ప్రక్రియ వేగవంతమవుతుందని చెప్పారు. గతంలో సీఎం చంద్రబాబు సమస్యను గుర్తించి నామినేషన్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేద్దామని ప్రయత్నిస్తే వామపక్షాలు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడే అదే వామపక్ష నేతలు తమ పోరాటాల వల్లే ఇళ్ల రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. అందరికీ నమస్కారం. 6వ డివిజన్ కొండ ప్రాంత వాస్తవులకి మంచి సదావకాశం. ఏళ్ల తరబడి ఇంటి రిజిస్ట్రేషన్ లేక బ్యాంక్ లోన్ తీసుకుందామంటే ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వక, అలాగే అమ్ముకుందామంటే ఏ పార్టీకి కూడా పేరు మారక ఇబ్బంది పడుతున్న కొండ ప్రాంత వాస్తవులకి ఈ కూటమి ప్రభుత్వం మంచి అవకాశాన్ని ఈ రోజున ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి కృషి ఫలితం ఈ రోజున ఈ కొండ ప్రాంత వాసులు అందరూ కూడా రిజిస్ట్రేషన్ అవకాశం చేసుకునే విధంగా కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 6వ డివిజన్ కొండ ప్రాంతంలో సుమారుగా 2000 ఇళ్లకు పైగా ఆక్రమించుకొని నివసిస్తున్న కొండ ప్రాంత వాసులకు ఇప్పటి వరకు 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ సర్వేలో సుమారుగా అధికారులకి 1500 అప్లికేషన్ రావడం జరిగింది. ఇంకా కొంతమంది అప్లికేషన్లు ఇంకా ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా సంబంధించి రెవెన్యూ అధికారులకి మిగతా వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఒక్కొక్కరు కూడా సంబంధిత పాత పట్ట, ఆస్తికి సంబంధించిన చేతులు మారిన డాక్యుమెంట్సు, రేషన్ కార్డు, ఇంటి పన్ను, కరెంటు బిల్లు, అలాగే వాటర్ ట్యాక్సు, ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు కూడా అధికారులకి ఇచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే ఇతర పార్టీ వాళ్ళు చెబుతున్న
ఏదైతే దుష్ప్రచారం ఉందో అది నమ్మవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్నటిదాకా పలు పార్టీ వాళ్ళు మేము చేసిన ధర్నాల వల్లే ఈ అవకాశం వచ్చిందని చెప్పి, కూటమి ప్రభుత్వం కల్పించిందని చెప్పి ప్రచారం చేసుకున్నారు. సరే చేసుకుంటే చేసుకున్నారు కదని మేము ఏం అనలేదు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి 2 నాలుకల ధోరణితో మాట్లాడుతూ ఈ సర్వే వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఇలాంటి అపోహలు నమ్మొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ పార్టీ వాళ్ళు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గ్రేటర్ విజయవాడపై స్పష్టతనివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి శంకర్ కోరారు. ఇప్పటికే బిల్లులు చెల్లించలేక విజయవాడ నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో చిక్కుకుందని, అప్పుల విజయవాడను గ్రేటర్ విజయవాడ చేస్తే తప్ప తీవ్ర సంక్షోభం నుండి విజయవాడ నగరం బయటపడదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందు సిపిఐ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి శంకర్, స్థానిక నాయకులు భాస్కర్రావు, గురునాథం తదితరులతో కలిసి పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దోనిపూడి శంకర్ మాట్లాడుతూ, వేసవి దాహార్తిని తీర్చడం కోసం సిపిఐ ఆధ్వర్యంలో 58వ డివిజన్ నందు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సింగ్నగర్ ప్రాంతంలోని 4 చోట్ల సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటితో పాటు వేసవి తాకిడిని తట్టుకునే విధంగా పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ సిపిఐ అని, ప్రస్తుతం విజయవాడ నగరం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సమావేశాలు నిర్వహించి కమిషన్లు వేయడమే మాత్రమే కాకుండా నిర్దిష్ట ప్రణాళికతో గ్రేటర్ విజయవాడపై స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి. వాగ్దానాలు చేసే దానిలో ఆచరణలో ఏది లేనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా కనపడుతున్నది. ఓ పక్కన మండు వేసవి, వర్షాలు కూడా అత్యధికంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ మండు వేసవిలో ఇప్పటికే చాలామంది మంచినీటి తాగునీరు లేక చాలా ప్రాంతాల్లో బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందువల్ల ముందుగానే భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకుండానే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇవాళ అనేక సమస్యలతో ఇవాళ విజయవాడ నగరం కొట్టుమిట్టాడుతూ ఉన్నది. అప్పుడే కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేస్తాయని చెప్పేసి కొడుతున్నారు. గ్రేటర్ విజయవాడ గురించి ఏ విషయమూ ప్రస్తావించాలి. కాబట్టి అసలు గ్రేటర్ విజయవాడ అవుతుందా లేదా, గ్రేటర్ విజయవాడని చేస్తారా లేదా, కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మూదువానిగా ఆయన తెలియజేస్తున్నాడు. కానీ అలా కాకుండా స్పష్టమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ప్రకటన చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఎంపీ ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు గ్రేటర్ విజయవాడ అని చెప్పి. ఈ రోజున సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి సిపిఐ పార్టీగా గత 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సెంటర్లోనూ మామిడికాయలు, టోపీలు, కరిపుచ్చకాయ మొక్కలు, బొప్పాసకాయ మొక్కలు, పుచ్చకాయ మొక్కలు, అలాగే చల్లటి మజ్జిగ కూడా వేలాది మందికి పంపిణీ చేస్తున్నాము. ఇంతేకాదు కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. గతంలో కరోనా టైంలో కూడా అనేక మందికి నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశాం. మొన్న వరదలప్పుడు కూడా ప్రజలందరికీ వేలాది మందికి అన్ని సెంటర్స్లో కూడా భోజనాలు పెట్టాం. అలాగే ఈ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరము చేస్తున్నామని చెప్పేసి ఇది పార్టీ అండదండలతో, మరి ప్రజల అండదండలతో, మా కార్యకర్తల అండదండలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా అలాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ దోనిపూడి శంకర్ గారు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు రాయప్ప గారు, పేరయ్య గారు, కొట్టు రమణ గారు, అలాగే విజయవాడ ట్యాక్సీ యూనియన్ అధ్యక్షులు చిన్నా గారు, అందరూ కూడా మా కార్యదర్శి అందరూ కూడా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని మండిపడ్డ హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ.